నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఎవరు దాత. మనకు అందించిన వారు ఎర్రాపురగల రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయే వారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి దాతృత్వం. స్వభావరీత్యా దాతలైన వారిని లోకం గౌరవిస్తుంది, ఆప్యాయంగా కొలుస్తుంది, ఆదర్శంగా భావిస్తుంది. అలనాటి శిబి చక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకున్నామా? కలియుగ డొక్క సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా? అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకుంటున్నామంటే వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏమిటంటే మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు, శీల స్వభావాలు. పెట్టుబుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగిన వారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. శాస్త్రం ఆ స్వభావాన్ని గురించి చెబుతూ శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం అనే 3 లక్షణాలను చెప్పింది. దానం చేయడం పట్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగినట్లుగా సంతోషంగా దానం చేయడాన్ని శ్రియాదేయం అంటారు. అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం అన్నాడు శృంగార నైషధంలో శ్రీనాథుడు. దానం చేయడం పట్ల ఆసక్తి, అవగాహన ఉన్న 10 మంది దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదు అంది మహాభారతం. ఎంతో ఇస్తున్నా ఇంతే ఇవ్వగలిగానని సిగ్గుపడుతూ దానం చేయడం హ్రియాదేయమైన మాటకు తాత్పర్యం. ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు వారికి ఇవ్వడానికి తనకు అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోనూ, వారి విద్వత్తుకు తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోనూ దానం చేయడం హ్రియాదేయం అవుతుంది. ఆ రెండింటికన్నా ముఖ్యమైన మూడోది భియాదేయం, అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సొత్తు లేశమైనా కలగలిసిపోయిందేమో అన్న భయంతో 1కి 2 సార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. కామ్య కవనంలో అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వేదవ్యాస మహర్షి వెళ్తాడు. ఆ సందర్భంలో అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయడం అవివేకం, దానివల్ల పుణ్యఫలం ఏమాత్రం దక్కదు అని ధర్మరాజుతో చెప్తాడు. అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమసత్యాన్ని వ్యాసుడు ఆనాడే వెల్లడించాడు. శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం మూడింటిని ఎరిగి త్రికరణ శుద్ధిగా దానం చేసిన వారికి దానఫలం తప్పక లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. చేయడానికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు భగవంతుడికి, స్వీకరించడానికి తగిన యోగ్యతను కలిగించినందుకు దాన స్వీకర్తకు దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి. అంతేకాదు, ఇచ్చాక ఇచ్చినందుకు చింతించిన, ఇచ్చారని గర్వంగా ప్రకటించిన దానఫలం దక్కదు అంటూ భారతం అనుశాసనిక పర్వం హెచ్చరించింది. దాతలమని చెప్పుకోవడానికి మనకున్న అర్హతలేమిటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.